ఫ్రెండ్స్, కేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ విషయంలో నిరాశపరిచిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బీహారుకు ఊహాతీతమైనటువంటి కేటాయింపులు జరిపారు. గత ఏడాది బడ్జెట్లోనే బీహారుకు 1,00,000 కోట్లకు పైగా అత్యద్భుతమైనటువంటి కేటాయింపులు జరిపిన కేంద్ర ప్రభుత్వం ఈసారి కూడా బీహారుకు పెద్దపీట వేసింది. కేంద్ర ప్రభుత్వం నిలబడటానికి అతి ముఖ్యమైనటువంటి సపోర్ట్, మద్దతు బీహార్ ఆంధ్రప్రదేశ్ ఇస్తున్న మాట ప్రతి ఒక్కరికి తెలుసు. బీహార్ జేడీయూకి సంబంధించినటువంటి 12 మంది ఎంపీలు, ఏపీకి సంబంధించిన కూటమి ఎంపీలు 21 మంది, దీంట్లో 16 మంది టీడీపీ ఎంపీలే ఉన్నారు. సో ఏ రకంగా చూసినా ఆంధ్రప్రదేశ్ ఎంపీల పైన ఆధారపడి కొనసాగుతున్న కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు కేటాయింపుల విషయంలో మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం వహించిందనే చెప్పాలి. స్థూలంగా మధ్యతరగతిని ఆకట్టుకోవడానికి భారతదేశంలో గత 10 ఏళ్ల కాలంలో విసిగిపోయినటువంటి మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాలు ఉత్తరాదిన పూర్తిగా బీజేపీకి నీళ్లు వదిలి కాంగ్రెస్ వైపు, ఇండియా కూటమి వైపు మొగ్గు చూపిన నేపథ్యంలో మధ్యతరగతిని, దిగువ మధ్యతరగతిని మచ్చిక చేసుకోవడానికి అనేక రకాల రాయితీలు కానీ, అనేక రకాల పథకాలు కానీ కేంద్రం ప్రకటించింది. ముఖ్యంగా పన్ను రాయితీ, ఆదాయ పన్ను రాయితీ గతంలో ఉన్న దానికంటే 12 లక్షల వరకు రాయితీలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంటే 4 లక్షల వరకు అసలు పన్ను ఉండదు. అక్కడి నుంచి వివిధ స్లాబ్లు వర్తిస్తాయి. ఇది కూడా ఆదాయ పన్నులో కొత్త పద్ధతి, పాత పద్ధతి 2 ఉన్నాయి. కొత్త పద్ధతి మేరకే ఈ పన్ను రాయితీలు వర్తిస్తాయి. అంటే ఏవైతే 4 లక్షలకు మించి ఆదాయం వచ్చినప్పుడు ఆదాయం పన్ను స్లాబులని రాయితీలుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. సో 12 లక్షల వరకు ఈ రాయితీలు పొందొచ్చు. అంటే 12 లక్షల వరకు రాయితీలు పొందిన వాళ్ళు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. దీనివల్ల మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి లేదా పూర్తిగా వేతన జీవులు, ఉద్యోగులు వీరందరికీ ఎంతో కొంత వెసులుబాటు లభిస్తుంది. తద్వారా ఆ సొమ్ముని వాళ్ళు మదుపు చేసే అవకాశం ఉంది. మదుపు అంటే మళ్ళీ ఆ సొమ్మంతా బ్యాంకుల్లోకి వస్తుంది. గత 10 సంవత్సరాలుగా డిపాజిట్లు పూర్తిగా పడిపోయాయి. బ్యాంకుల్లో డిపాజిట్లు రానటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఈ రకంగా సొమ్ము మిగిలితే, ఆదా చేసుకోగలిగితే దాన్ని మళ్ళీ డిపాజిట్స్ గా మదుపు చేసేటువంటి అవకాశం ఉంది. ఆ రకంగా ప్రభుత్వానికి కొంత సొమ్ము చేకూరే అవకాశం ఉంది. ఇది కాకుండా కన్జంప్షన్ పెరుగుతుంది. అంటే కొనుగోలు శక్తి పెరుగుతుంది. వాళ్ళ అవసరాల మేరకు రకరకాలు, ఇదివరకు ఒక ఫ్యాన్ కొనలేని వాళ్ళు, ఫ్రిడ్జ్ కొనలేని వాళ్ళు, ఏసీ కొనలేని వాళ్ళు, కారు కొనుక్కోలేని వాళ్ళు ఇప్పుడు కొనుగోలు చేస్తారు. తద్వారా ట్యాక్సులు పెరుగుతాయి. ఆ రకంగా ప్రభుత్వానికి ఇబ్బడి ముబ్బడిగా ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే ఏ రకంగా చూసినా ఆదాయ పన్ను తగ్గించడం వల్ల ప్రభుత్వానికి 1,00,000 కోట్ల రూపాయల ఆదాయం పడిపోతుందన్నారు. కానీ 1,00,000 కోట్లకు మించి వాళ్ళకి ట్యాక్సుల రూపేణా కానీ, మరి మదుపు చేయటం ద్వారా కానీ ఆదాయం సమకూరే వీలుందని మరి నిపుణులు చెప్తున్నారు. ఏ రకంగా చూసినా ఇది ప్రభుత్వానికి నష్టమేం లేదు, లాభకరమే. అయితే కొన్ని ట్యాక్సులు తగ్గించారు, రైతులకు ఊరట ఇచ్చారు, చిన్న తరహా పరిశ్రమలకి, కొత్తగా పరిశ్రమలు పెట్టే వాళ్ళకి ఎంతో కొంత ఊరట లభించేలా అనేక రకాల స్కీములు తీసుకొచ్చారు. కానీ ఇవన్నీ కూడా ఎన్నికల జిమ్మిక్స్ లో భాగమే అయినప్పటికీ ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఏ రకమైనటువంటి కేటాయింపులు లేవు. కనీసం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి లేదా అమరావతికి సంబంధించి
కేటాయింపులు 0. ఇక్కడ వీళ్ళు బార్గెన్ చేసే శక్తి ఆంధ్రప్రదేశ్కి ఉండి కూడా వాళ్ళు ఎందుకు మౌనంగా ఉన్నారో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. వాళ్ళు కొట్లాడే శక్తి ఉంది ఆంధ్రప్రదేశ్కి, ఎందుకంటే మేము 21 మంది ఎంపీలు మీకు సహకరిస్తున్నారు పార్లమెంట్లో మీ ప్రభుత్వం నిలబడటానికి. అటువంటి పరిస్థితుల్లో మరి ఎందుకు కేటాయింపులు లేవో అర్థం కాదు. దాదాపుగా ట్యాక్స్ అలొకేషన్స్ అంటే పన్నుల్లో ఏదైతే వాటా వస్తుందో ప్రతి రాష్ట్రానికి ఏటా పన్నుల వాటా ఈ రాష్ట్రానికి ఎంత, ఈ రాష్ట్రానికి ఎంత, అట్లా ఆంధ్రప్రదేశ్కు పన్నుల్లో వచ్చే 55,000 కోట్ల వాటా తప్ప ప్రత్యేకమైన కేటాయింపులు ఏమీ లేవు. అదే బీహార్కు చూస్తే మఖానా బోర్డు, అంతేకాకుండా నేషనల్ ఫుడ్ టెక్నాలజీ సంస్థ, కొత్తగా ఈ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు, అట్లాగే మిథిల ప్రాంతానికి సంబంధించిన కోశి కెనాల్ ఇంప్రూవ్మెంట్, రకరకాలవి. గత బడ్జెట్ సందర్భంగా 1,00,000 కోట్లకు పైగా సొమ్ము ప్రత్యేకంగా కేటాయించినటువంటి బీహార్కు మళ్ళీ ఇప్పుడు కొత్తగా మరో 1,00,000 కోట్లు దాదాపుగా ప్రకటించినట్టయింది. మరి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్లో కొత్తగా జగన్మోహన్ రెడ్డి 4 పోర్టుల్ని శరవేగంగా నిర్మాణానికి శ్రీకారం చుట్టి కొంతవరకు పూర్తి చేశారు. వాటికి డబ్బులు తెచ్చుకోవచ్చు. అసలు మెడికల్ కాలేజీలు 17 కాలేజీలు తీసుకొచ్చి అందులో కొన్నింటిని పూర్తి చేశారు, మిగతావి నడుస్తున్నాయి. వాటికి సొమ్ము తెచ్చుకోవచ్చు అవి పూర్తి చేయడానికి. ఎన్నో ఉన్నాయి. అట్లాగే పోలవరం ప్రాజెక్టుకి రిహాబిలిటేషన్ కోసం ఇబ్బడి ముబ్బడిగా అవసరమైంది. కానీ కొత్తగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి వాళ్ళు ఇచ్చినటువంటి డిమాండ్ అంటే వీళ్ళు ఇచ్చిన ప్రతిపాదన సుమారుగా 30,000 కోట్లతో ప్రాజెక్టు పూర్తి అయిపోతుంది. అందులో ఈ ఏడాదికి కేటాయింపు ఒక 5,000 కోట్లు ఇస్తామన్నారు. అది కూడా 41.5 మీటర్ల ఎత్తు, అంటే 135 అడుగులు. యాక్చువల్గా పోలవరం ప్రతిపాదించింది 155 అడుగులకి, కానీ ఇప్పుడు 135 అడుగులకే ఈ ప్రభుత్వం అంగీకరించి ఆ 5,000 కోట్లు తీసుకోవడానికి సిద్ధపడింది. అంటే ఏ రకంగా చూసినా కూడా ఆంధ్రప్రదేశ్కి కనీసమైనటువంటి మర్యాద కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. ఎందుకంటే జరుగుతోంది. దావోస్ నుంచి రిక్తహస్తాలతో తిరిగి వచ్చినటువంటి ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రిని, హోంమంత్రిని, ఫైనాన్స్ మినిస్టర్ని కలిసి మరి ఏం అడిగారు, ఏం డిమాండ్ చేశారు, ఏం కేటాయింపులు వచ్చాయంటే ఏమీ కనపట్టలేదు. కనీసం ఈ కేటాయింపులు జరిగాయి, దీనికి ఎంత వచ్చిందన్నది చెప్పుకోవడానికి కూడా లేదు. పోలవరం ప్రాజెక్టే కాదు, అనేక రకాల అంశాలు ఉన్నాయి. అమరావతికి నిధులు అడగచ్చు కదా, కేటాయించమని అడగచ్చు కదా, వాళ్ళ డ్రీమ్ ప్రాజెక్ట్ కదా అది, దానికే లేదు. మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి లేదు, పోర్టులు నిర్మాణం చేయడానికి లేదు, దేని కూడా ఏ ఒక్కటి కూడా లేదు. స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఏదో అరకొరగా 25,000 కోట్లు అప్పు ఉంటే 11,000 కోట్లు డబ్బు ఇచ్చామని చెప్పడం కాదు. మొత్తం అప్పును ఏదైతే బకాయిలు ఉన్నాయో వాటన్నింటినీ వేవింగ్ చేసి కొత్తగా నిధులు కేటాయించి, గన్లు కేటాయించి దాన్ని నిలబెట్టడానికి ఏదైనా చేశారా? ఈ బడ్జెట్ ఏదైనా ప్రతిపాదన ఉందా? అది లేదు. ఏం తెచ్చినట్టు, ఏం తెస్తామని చెప్పినట్టు గతంలో అనేక సందర్భాల్లో డిప్యూటీ ముఖ్యమంత్రి కానీ మరి జగన్మోహన్ రెడ్డిని ఈ విషయంలో రకరకాలుగా విమర్శించారు. ఏం తెచ్చుకోలేకపోయారు, ఏమి అడగలేకపోయారు, మరి 21 మంది ఉండి కూడా ఎంపీలు మీరు గట్టిగా మాట్లాడలేకపోయారు, ఈ రకమైన మాటలు అన్నారు. మరి ఇప్పుడేం జరుగుతోంది? ఇప్పుడు కూడా అదే రకమైన సంఖ్య మీకు ఉంది కదా, మరి ఎందుకు అడగలేకపోతున్నారు? ఇప్పుడు పైగా ప్రభుత్వం మీపై ఆధారపడి ఉంది. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఫెడరల్ స్ట్రక్చర్లో జగన్మోహన్ రెడ్డి ఎంపీల పైన ఆధారపడి లేదు. కానీ ఇప్పుడు మాత్రం మీ ఎంపీల పైన కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది. ఇటువంటి స్థితిలో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు ఉంది, డిమాండ్ చేసే హక్కు ఉంది, బాధ్యత కూడా ఉంది. కానీ వాటన్నిటినీ వదిలిపెట్టి కనీసం కేటాయింపులు, అరకొర నిధులు తప్ప
ఎక్కడ కూడా ప్రత్యేకమైన కేటాయింపులు లేకుండా మరి ఆంధ్రప్రదేశ్ని ఇంత చిన్న చూపు చూడటానికి కారణం ఆంధ్రప్రదేశ్ పైన వివక్ష అని తప్పకుండా చెప్పుకోవాలి. పోలవరానికి 12,500 కోట్లు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం జరిపినటువంటి చర్చల ఫలితం, కృషి చేసిన ఫలితం. ఇప్పుడు డబ్బులు రిలీజ్ అయినాయి. కానీ ఈ ప్రభుత్వం చేసింది ఏంటి? ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఏదైనా కృషి చేసి కొత్తగా కేటాయింపులు తీసుకొచ్చిందా? ఏమీ లేదే. ఇప్పటి వరకు 7 నెలల కాలంలో కేంద్రానికి సంబంధించి గట్టిగా డిమాండ్స్ పెట్టి సాధించింది ఏమైనా ఉందా? ఏదీ లేదే. బడ్జెట్లో ప్రత్యేకంగా మిగతా విషయాలు వదిలిపెట్టి బడ్జెట్ కేటాయింపుల్లో భారతదేశం మొత్తం ఎదురు చూస్తుంటుంది మా రాష్ట్రానికి ఏ రకమైన కేటాయింపులు వస్తాయని. అటువంటి స్థితిలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కేటాయింపులు మాత్రం చాలా దారుణంగా ఉన్నాయనేది ప్రతి ఒక్కరూ పెదవి విరుస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, నేను 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాను, 40 ఏళ్ల అనుభవం ఉంది, ఇంకేదో ఆయన చాపరచాణిక్యుడు, విజనరీ, ఇవన్నీ చెప్తున్నటువంటి వ్యక్తి కేవలం రాష్ట్రానికి ట్యాక్సుల్లో పన్నుల ద్వారా వచ్చే సొమ్ము తప్ప, ప్రతి రాష్ట్రానికి పన్నుల్లో ఇంత కేటాయింపు అని ఉంటుంది, ఆ సొమ్ము తప్ప వేరే ఒక్క రూపాయి కూడా సాధించలేనటువంటి దయనీయమైన పరిస్థితిని చూశాక కూటమిలో ఉన్నటువంటి బీజేపీ కానీ పూర్తిగా జనాన్ని వంచింది, మోసం చేసింది, దగా చేసిందని ప్రతి ఒక్కరూ భావించేటువంటి అవకాశం ఉంది కదా. ఏదో అరకొరగా ట్యాక్సుల్లో వచ్చేటువంటి సొమ్ముతో మీకు ఇంత ఇస్తామని చెప్తే విదిలింపులు తప్ప వేరే ఏమీ లేవు, ప్రత్యేకమైన కేటాయింపులు లేవు. కానీ అదే బీహార్కి సంబంధించి మాత్రం ఇంత పెద్ద మొత్తంలో కేటాయింపులు జరగడానికి కారణం ఏంటి? ఎందుకు వాళ్ళు డిమాండ్ చేయగలుగుతున్నారు? ఎందుకు వాళ్ళు అంతగా ఒత్తిడి తెచ్చి కేంద్రం మీద మరి కేటాయింపులు జరుపుకోగలుగుతున్నారు? ఇది ఆలోచించాల్సినటువంటి విషయం. ఖచ్చితంగా ఈ విషయం పైన చర్చ జరగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం తను సొంతగా ఏదో సంపద సృష్టిస్తానని చెప్తాడు ఈయన ముఖ్యమంత్రి. సంపద సృష్టి జరగదు, కేటాయింపులు ఉండవు. ప్రజలకి ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు లేక కొనుగోలు శక్తి తగ్గిపోయింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ప్రజల్లో కొనుగోలు శక్తి పెంచడం కోసం ట్యాక్స్ డిడక్షన్స్ ఇచ్చింది. ఆ రకంగా సేవ్ అయ్యేటువంటి డబ్బుల్ని కన్జంప్షన్ కోసం, అంటే కొనుగోలుకి వినియోగిస్తారు ప్రజలని. కానీ ఆ రకమైన వ్యూహం కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేదు. జగన్మోహన్ రెడ్డి ఉండగా ప్రజలకు ఏదో రకంగా డబ్బును అందజేస్తే వాళ్ళలో కొనుగోలు శక్తి పెరుగుతుంది, తద్వారా ట్యాక్సులు ఇప్పటిగా వస్తాయి, రాష్ట్రానికి రెవెన్యూ వస్తుందన్న ఒక వ్యూహంతో ఆయన పనిచేశారు. ఇప్పుడు అవి కూడా లేవు. మరి సంపద ఎట్లా సృష్టిస్తారు? కేటాయింపులు లేవు, ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు లేవు, సంక్షేమ పథకాలు లేవు, ఏమీ లేవు. స్థూలంగా ప్రజలు పూర్తిగా నమ్మి మోసపోయిన దారుణమైన స్థితే కనబడుతోంది. చూద్దాం మరి ఈ ప్రభుత్వం ఇలాగే ప్రజల్ని వంచిస్తూ ఇలాగే కొనసాగుతుందేమో చూద్దాం. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటివరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని